ప్రముఖ నటి సమంత 2026 సంవత్సరంలోకి స్పష్టమైన లక్ష్యాలతో అడుగుపెట్టనున్నారు. కొత్త ఏడాదికి సంబంధించి తన ప్రణాళికను అభిమానులతో పంచుకున్నారు. 2026లో నేను అంటూ తన ప్లానింగ్ వివరాలను ఓ ఫోటోపై పొందుపరిచారు. అవేంటంటే ఆత్మ పరిశీలన, స్థిరంగా పనిచేసుకుంటూ జీవితంలో ముందుకెళ్లడం, లక్ష్యాలకు అనుగుణంగా ముందుకు సాగడం, సమాజానికి తిరిగి ఇవ్వడం, అనుబంధాలు ఏర్పరచుకోవడం, ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం, కృతజ్ఞతతో ఉండడం. మీనాక్షి చౌదరి సహా పలువురు సినీ ప్రముఖులు, సమంత అభిమానులు ఆమె పోస్ట్ను లైక్ చేస్తున్నారు. ఇప్పుడు ఇక డిసెంబర్ 1న ఇషా ఫౌండేషన్లో సమంత రాజ్ నెడ్మోర్ అత్యంత సింపుల్గా పెళ్లి చేసుకున్నారు. ఎలాంటి మీడియా హంగామా లేకుండా కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో కేవలం 30 మంది అతిథుల మధ్య ఈ పెళ్లి వేడుక జరిగింది. భూత శుద్ధి వివాహ విషయాన్ని ఎవ్వరూ పెద్దగా పరిగణలోకి తీసుకోలేదు. ఇది వారి సంస్కృతి సంప్రదాయాలకు సంబంధించిన విషయమై అంతా భావించారు. కానీ ఈ వివాహ పద్ధతిపై ఆస్ట్రాలజర్ వేణుస్వామి తాజాగా కామెంట్స్ చేయడంతో ఈ ఇష్యూ హాట్ టాపిక్ అయింది. రాజ్ని సమంత భూత శుద్ధి వివాహం చేసుకోవడం వెనుక కొన్ని సీక్రెట్స్ ఉన్నాయట. ఇలా ఆమె వివాహం చేసుకుంది ఆమె మాజీ భర్త వల్లే అని తెలిసేలా వేణుస్వామి కొన్ని కామెంట్స్ చేశారు. ఇప్పుడు భూత శుద్ధి అనేది అసలు పెళ్లి కానే కాదని వేణుస్వామి తాజాగా అన్నారు. భూత శుద్ధి వేరు, వివాహం వేరు. అది కేవలం అంతకు ముందు మనకు ఎవరి వల్లనైనా ఏదైనా దరిద్రం అంటుకుంటే అది తొలగించుకోవడానికి చేసుకునేదన్నారు వేణుస్వామి. ఏదైనా మనిషి వల్ల మనకు వచ్చిన నష్టాన్ని నయం చేసే పద్ధతి అది అన్నారు. దీంతో ఈ కామెంట్స్ మరోసారి దుమారం రేపుతున్నాయి. ప్రస్తుతం సమంత మా ఇంటి బంగారం సినిమాతో బిజీగా ఉన్నారు. నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సమంతనే నిర్మిస్తున్నారు.